హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు JN2 అప్డేట్స్. ఈ వీడియోలో రెండు ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ బీటెక్ 4142 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ వాళ్ళకి. సెకండ్ ఇన్స్ట్రక్షన్ కేవలం బీటెక్ 41 R20 రెగ్యులేషన్ ఈ ఇయర్ రెగ్యులర్ బ్యాచ్ రాస్తున్న వాళ్ళకి. డెఫినెట్గా చెప్తున్నాను, R20 రెగ్యులర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ ఇయర్ 41 రాస్తున్నారో రెగ్యులర్లో వాళ్ళు మాత్రం సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. మీరు కావాలంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ స్కిప్ అనే చేసుకోండి, సెకండ్ ఇన్స్ట్రక్షన్ అయితే మిస్ కాకండి. మనం ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలిసిందే, నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం టేబుల్స్ కూడా వచ్చేసి ఉన్నాయి. ఇక్కడ మీకు బీటెక్ 41 R20 R19 R15 రెగ్యులేషన్, అలాగే 42లో కేవలం R19 R15 రెగ్యులేషన్కి మాత్రం నోటిఫికేషన్ లాస్ట్ డేట్ రేపటితో ఎండ్ అయిపోతుంది. లాస్ట్ డేట్ రేపు మార్నింగ్ సెక్షన్ లోపల ఎవరైతే ఇంకా ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారో మార్నింగ్ సెక్షన్ లోపల ఫీజ్ పేమెంట్ చేసుకోండి వితౌట్ ఫైన్. మీరు ఎగ్జామ్ ఫీజ్ వరకు పే చేసుకుంటే సరిపోతుంది. రేపు 4 తర్వాత కానీ 3 తర్వాత, అంటే కొన్ని కాలేజెస్లో ఎలా అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి ఫైన్ కట్టించుకుంటున్నారు, కొన్ని కాలేజెస్లో అయితే 4-5 వరకు ఛాన్స్ ఇస్తున్నారు. సో బేస్డ్ ఆన్ యువర్ కాలేజ్ మ్యాక్సిమం మార్నింగ్ సెక్షన్లో ఫీజు పే చేసుకోండి ఎవరైతే ఫీజు పే చేయని వాళ్ళు ఉంటారో. ఇక్కడికి అండ్ 42లో వచ్చేటప్పటికి బీటెక్ 42 R20 రెగ్యులేషన్ లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ 2024 పాస్డ్ అవుట్ బ్యాచ్కి మీకు సబ్జెక్ట్స్ లేవు, కేవలం ల్యాబ్స్ కాబట్టి 25th వరకు టైం ఉంది ఫీజ్ పేమెంట్కి. సో ఇదన్నమాట ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మీకు సంబంధించి బీటెక్ 41 42 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ వాళ్ళకి లాస్ట్ డేట్. సో ఎగ్జామ్స్ బాగా రాయండి. అండ్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం 41 R20 రెగ్యులేషన్ రెగ్యులర్ బ్యాచ్కి అని చెప్పి మెన్షన్ చేశాను. ఈ ఇన్స్ట్రక్షన్ ఎందుకు మీకు అంత మెయిన్గా చెప్తున్నానంటే, మీ అందరికీ తెలిసింది 41 ఎగ్జామ్స్ రేపు డిసెంబర్లో రాస్తున్నారు. అండ్ ఎగ్జామ్స్ 4th and 5th నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎవరైతే 41 R20 ఎగ్జామ్స్ రాస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్లాగ్ పడకుండా చూడండి. 100% మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. మీరు కానీ 100% ఇవ్వకుండా ఉంటే మాత్రం, ఒకవేళ సప్లీ కానీ పడితే మాత్రం మీరు డెఫినెట్గా మీ 4-2 ప్రాజెక్ట్ రివ్యూస్ అయిపోయినా సరే, పాస్డ్ అవుట్ ఇయర్ అయిపోయినా సరే మీకు నోటిఫికేషన్ 41 రిలేటెడ్గా రాదు. 41 నోటిఫికేషన్ రెగ్యులర్ అయిపోయిన తర్వాత సప్లిమెంటరీ కేవలం R20 రెగ్యులేషన్ వాళ్ళకి మాత్రం లేట్గా నోటిఫికేషన్ ఇస్తారు. మీకు అందరికీ తెలిసిందే 42లో మీకు సబ్జెక్ట్స్ లేవు, కేవలం ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్ ఏమో ఉంది. సో సబ్జెక్ట్స్ లేవు కాబట్టి 41 నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ సబ్జెక్ట్స్ ఉన్నా లేకపోయినా 42తో మాత్రం 41 నోటిఫికేషన్ ఇవ్వరు. సో దాన్ని మీరు మెయిన్ కాన్సెప్ట్ అదేను. సో 41 నోటిఫికేషన్ అయితే మీరు రేపు డిసెంబర్లో రాసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే లేట్గా ఇస్తారు. సో అది మైండ్లో పెట్టుకొని 41 ఎగ్జామ్స్ 100% ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళు. సప్లీ వాళ్ళు ఆల్రెడీ రాసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళది పక్కన పెడితే మాత్రం రెగ్యులర్ వాళ్ళకి మాత్రం నోటిఫికేషన్ లేట్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JN2 అప్డేట్స్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి.